హలో అండి అందరికీ. అమ్మమ్మల కాలం నాటి ఇంకొక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పాల తలుకులు అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యం నానబెట్టుకొని ఆ బియ్యాన్ని మిక్సీ ఆడించుకొని మెరకలు లేక కూడా జల్లించుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కొన్ని సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి. అట్లనే దానికి సరిపడినంత బెల్లం తీసుకొని ఇట్లా కరిగించుకొని వడపోసుకొని పెట్టుకోవాలండి. ఇలా వడపోసుకొని పెట్టుకున్న తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఇలా గ్యాస్ మీద కానీ పొయ్యి మీద కానీ పెట్టి కాంచుకుంటూ మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. సో ఈలోపు మనం ఏదైతే పిండి రెడీ చేసుకొని పెట్టుకున్నామో ఆ పిండిలో కొంచెం కొంచెంగా బెల్లం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. మరి నీళ్ళగా కలుపుకోవద్దు, కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. ఈ రెసిపీ మా అమ్మమ్మ చేస్తుంటే తీసానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. స్వీట్ కానీ అంతా చాలా సరిపోయింది. సో దీంట్లోకి ముద్దపప్పు వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మనం వినాయక చవితికి చేస్తాం కదా, కాకపోతే మనం చేసేది ఏంటంటే కొంచెం బలపాల్లా చేసుకుంటాం పిండిని. ఇది అలా కాకుండా నేను చూపిస్తున్న విధంగా మూకిట్లో వేసుకొని చేసుకుంటే చాలా బాగా వస్తుంది రెసిపీ. సో ఒకసారి ఇలా పిండి కలుపుకొని పెట్టేసుకొని ఇంతకుముందు మనము సగ్గుబియ్యం ఏదైతే గిన్నెలో వేసుకొని కాస్తున్నామో అదే సగ్గుబియ్యం ఉన్న దాంట్లో ఇలా మూకిడి పెట్టుకొని ఆ పిండి కొంచెం కొంచెం వేసుకొని ఆ మూకిట్లో ఇట్లా కొంచెం గట్టిగా ఇట్లా తీస్తూ ఉంటే తాలికలు అనేది కింద పడతాయండి. సగ్గుబియ్యం ఉడుకుతున్న దాంట్లో పడతాయి. చూడండి, నేను మీకు ఒకసారి కొంచెం అట్లా తాలికలు పడిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి తిప్పుకోవాలండి, అడుగంటకుండా. మీకు నేను చూపిస్తాను. సో చాలా అంటే చాలా బాగా వస్తాయి తాలికలు, ఉడకడం కూడా బాగుంటుంది. చూడండి ఎట్లా మంచిగా పడుతున్నాయి దాంట్లో. సో ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూకిడి పెట్టుకొని ఆ పిండి వేసుకొని అలానే నిదానంగా తీసుకోవాలి. సో ఇది మనం చేయలేము, అమ్మమ్మలు కాబట్టి చేయగలుగుతారు. ఏంటంటే మనకి ఆవిరి అనేది చేతికి తగులుతూ ఉంటుంది. ఇది కొంచెం కష్టము. సో కానీ ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగా ఉంటుంది. ఉడకడం కూడా లోపల వరకు మంచిగా ఉడుకుతుంది స్వీట్. సో చూడండి ఎంత బాగా వచ్చాయో తాలికలు. సో ఇప్పుడు పిండి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం పిండి ఉంచుకొని కొంచెం బెల్లం వాటర్ వేసుకొని అదంతా కలిపేసి దీంట్లో పోసేసి కలుపుకోవాలి. ఉడుకుతున్న సగ్గుబియ్యము తాలికలు ఉన్నాయి కదా, దాంట్లో వేసుకొని కలుపుకోవాలండి. చూడండి కలిపేసి మీకు చూపిస్తున్నాము. సో బెల్లమే కాకుండా కొంచెం షుగర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని కొంచెం షుగర్ యాడ్ చేసింది మా అమ్మమ్మ. సో ఇలా కలుపుకొని ఉడికిన తర్వాత కిందకి దించుకొని సో దాంట్లో చల్లగా అయిపోయిన తర్వాత పాలు యాడ్ చేసుకోవడమేనండి. సో చూడండి మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని అది కిందకి దించుకొని కొంచెం ఆ వేడి అనేది చల్లగా అయిపోయిన తర్వాత మనం సరిపోయినన్ని పాలు కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు చూపిస్తాను చూడండి. ఇది మేము పక్కకి దింపి పెట్టేసాము. దీంట్లో కొంచెం పాలు వేసుకొని ఫస్ట్ టెస్ట్ చేస్తున్నాము అది విరుగుతున్నాయా లేదా అని. సో దాన్ని బట్టి ఇంకా మిగతా పాలు కూడా వేసేసి కలిపేసాము. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది రెసిపీ. మరి మీరు ఎలా తింటారో, మీకు ఎలా ఇష్టమో తెలీదు. మేమైతే ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటామండి. చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు ఫేవరెట్ కూడా. సో మేము ఫంక్షన్కి వెళ్ళామని మా అమ్మమ్మ చేసి పెట్టారు. సో ఒక్కసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. పాయసం అయితే రెడీ అయిపోయిందండి, పాలదలికలు. సో మనం వినాయక చవితికి కూడా ఇవే చేసుకుంటాం కదా. సో ఇలా వీలైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నేను ముద్దపప్పు వేసుకున్నది కూడా మీకు చూపిస్తాను చూడండి. ముద్దపప్పు ఇంకా పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము. సో చాలా అంటే చాలా